డాన్ మీడియాకు స్వాగతం. అల్లూరి శ్రీరామరాజు నిజమైన ఫోటో. త్వరలో రహస్య జీవిత విశేషాలు. స్వాతంత్ర్య సమరవీరుడు అల్లూరి శ్రీరామరాజు జయంతి జూలై 4వ తేదీ సందర్భంగా ఆయన నిజమైన ఫోటోను సేకరించి డాన్ మీడియా ఛానల్ వీక్షకులు ప్రేక్షకుల కోసం మన డాన్ మీడియా ఛానల్లో ప్రసారం చేస్తోంది. ఋషి పుంగవుడు, యోగి పరివ్రాజకులు, ప్రపంచానికి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని పరిచయం చేసి అష్టసిద్ధులను సిద్ధింపచేసుకున్న వ్యక్తి సూక్ష్మ రూపంలోకి మారి అదృశ్యమై ఎక్కడి నుండి మరెక్కడికైనా ప్రయాణించగలరు. అలాంటి సిద్ధులు, విద్యలు సాధించిన శ్రీరామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో ఒకే సమయంలో దూర ప్రాంతాల్లో ఉన్న బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లపై ప్రత్యక్ష మెరుపు దాడులు నిర్వహించి వారి ఆయుధాలు, తుపాకులు స్వాధీనం చేసుకుని, కొన్ని పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి మన అల్లూరి శ్రీరామరాజు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఇక్కడ విషయానికి గమనించాలి. అష్టసిద్ధులు సిద్ధింప చేసుకున్న వారి మరణం వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం డాన్ మీడియా ఛానల్ బయట పెట్టిన ఈ ఫోటో అల్లూరి వారిని బ్రిటీష్ అధికారులు చంపేశామని ప్రసారం చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత ఒక దండకారణ్యంలో శివలింగం ఏర్పాటు చేసుకుని నిత్య పూజలు నిర్వహిస్తున్నప్పటిది. మాకు తెలిసిన సమాచారం మేరకు స్వామి అల్లూరి వారు కాశీలో సన్యాసం స్వీకరించారని, గోదావరి నది ఒడ్డున దండకారణ్యంలో ఎత్తైన కొండపై సహజ సిద్ధంగా వాగు వద్ద కుటీరం ఏర్పాటు చేసుకుని, జీవిస్తూ శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారని తెలిసింది. అలాగే ఆయన 1976 జనవరి 18 వరకు బయట సమాజానికి దూరంగా జీవించే ఉన్నారని ఆ రోజున ఆయన ఇష్ట ప్రకారం శివైక్యం పొందారని సమాచారం. అల్లూరి శ్రీరామరాజు నిజమైన జీవిత చరిత్ర విశేషాలను అతి త్వరలో పూర్తి వివరాలు ఆధారాలతో సహా పార్ట్లుగా మన డాన్ మీడియా ఛానల్లోనూ, కింగ్ మీడియా ఛానల్లోనూ ప్రసారాలు చేయడం జరుగుతుంది. అందుకు నిజమైన దేశభక్తులు సహకారం అందించాలని డాన్ మీడియా ఛానల్, అలాగే కింగ్ మీడియా ఛానల్ కోరుతోంది. ఈ రోజు జూలై 4వ తేదీ అల్లూరి శ్రీరామరాజు 128 జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ జై అల్లూరి శ్రీరామరాజు, జై జై అల్లూరి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.